ప్రభునామనకు ఘనత కలుగును గాక. సామెతల గ్రంథము 20 అధ్యాయం 22వ వాక్యం మనం చదువుకుంటున్నాము. కీడుకు ప్రతి కీడు చేసేదనని అనుకునవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుము, ఆయన్ని నిరీక్షించును. జ్ఞాని అయినటువంటి సొలొమోను రాజు రాసినటువంటి వాకులు మనం ఇక్కడ గమనిస్తున్నాం. అయితే దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ధర్మశాస్త్రానుసారంగా ద్వితీయోపదేశకాండం 19 అధ్యాయం 21వ వాక్యంలో మనం గమనించినప్పుడు, నువ్వు ఎవరిని కటాక్షించకూడదు, ప్రాణానికి ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలుకు కాలు, ఇవే మీకు విధి అని ధర్మశాస్త్రంలో చెప్పబడుతున్నట్టుగా చూస్తున్నాం. యేసుప్రభు అయితే ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనకు నేర్పించినవి ఏమిటంటే, ఈ లోకం క్షమించుటకు ప్రేమించుటకు మనకు నేర్పించను. ఆయన నేను నీతిమంతులను పిలవరాలేదు కానీ పాపులను పిలవవచ్చు తిని, నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరువాడను కాను అని వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడి అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిళ్ళారా, మనం ప్రభువు చెప్పిన మాట ప్రకారంగా ఈ లోకంలో ఆయన ఏమన్నాడంటే, ధర్మశాస్త్రానుసారంగా కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్తున్నారు కదా, మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి నీవు ఎడమవైపు కూడా చూపించుము. ఎవడైనాను నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీని తీసుకొని పోతే వాడికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయము. ఒకడు నిన్ను 1 మైలు దూరం రమ్మని బలవంతం చేస్తే వానితో కూడా 2 మైళ్ళు దూరం వెళ్ళుము అని నిన్ను అడుగు వానికి ఇమ్ము, ఇవ్వకుండా ఉండొద్దు అని యేసుప్రభు మనకు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నిన్ను అప్పు అడుగు ఓరు వాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు అని మత్తయి 5:38 నుండి 42 వరకు చెప్తున్నాడు. దావీదు భక్తుని జీవితంలో ఆయన ప్రభు మాట ప్రకారంగా అప్పటికీ ప్రభు లేకపోయినప్పటికీ ధర్మశాస్త్రాన్ని బట్టి కాకుండా ప్రేమ కనికరము కలిగి ప్రవర్తిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దావీదు భక్తుడు లోకంలో జీవించినప్పుడు ఏ కారణం లేకనే సౌలు రాజు అతని మీద పగబట్టి అతని చంపాలని తరుముతున్నాడు. తరిమినప్పుడు అతడు అరణ్యంలో, అడవుల్లో, కొండల్లో ఎంతో ప్రయాసపడి జీవిస్తున్నట్టుగా చూస్తున్నాం. అలాంటి సందర్భంలో ఒకసారి సౌలు రాజు దావీదును తరుముకుండా వచ్చినప్పుడు కొండ మేకలు ఉండేటటువంటి గుహలో దావీదు తనతో కూడా ఉన్నవారు నివసిస్తున్నారు. అదే గుహలోకి సౌలు రాజు సంఘ నివృత్తి కొరకు వెళ్ళారు. వారు అతన్ని చూసి దావీదుతో కూడా ఉన్నవారు ఏమన్నారంటే, నీ దేవుడైన యెహోవా ఇతన్ని నీ చేతికి అప్పగించి ఉన్నాడు, నువ్వు ఈ కత్తితో ఒక పోటు పొడువు, అతను చచ్చిపోతాడు అని చెప్పినప్పుడు దావీదు అతను చంపడానికి ఇష్టపడలేదు. ఇతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు, ఇతన్ని నేను చంపనని అతని వస్త్రపు చెంగు మాత్రము కోసుకున్నాడు. అతను విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. శత్రువు చేతికి చిక్కాడు కానీ ఆయన చంపలేదు, క్షమించి వదిలేశాడు. రెండోసారి కూడా మరొకసారి కూడా మొదటి సమయాలు 26వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తున్నాం. దావీదు చేతికి సౌలు చిక్కుపడుతున్నాడు. చిక్కుపడినప్పుడు దావీదు అప్పుడు కూడా దావీదుతో కూడా ఉన్నటువంటి వాడు చెప్తాడు, అయ్యా నీ దేవుడైన యెహోవా నీ శత్రువు నీ చేతికి అప్పగించాడు, నువ్వు అతన్ని చంపివేసి అన్నప్పుడు అప్పుడు కూడా అతన్ని చంపటానికి ఇష్టపడలేదు. ప్రియమైనటువంటి దేవునిలారా, మనం గమనించినప్పుడు మరి శత్రువుని ప్రేమించి వాడిని క్షమించమని చెప్పినటువంటి ఈ మాట దావీదు జీవితంలో అమలు చేసుకున్నాడు. కనుకనే దావీదును కూడా దేవుడు ప్రేమించి సౌలు చేతికి అప్పగించకుండా గొప్ప విజయం ఇచ్చి ఇశ్రాయేలీలకి రాజుగా నియమించాడు. నమ్మకమైన రాజుగా 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ని పరిపాలిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంత మట్టుకే కాదు, దావీదు నా ఇష్టానుసారుడని కూడా దేవుడు చెప్పుకున్నాడు. కాబట్టి మన జీవితము శత్రువు మన చేతికి చిక్కితే మనం ఏం చేస్తాం? మనం విడిచిపెడతామా, క్షమిస్తామా, ప్రేమిస్తామా, 4 మాటలు అడిగేస్తామా? ఏంటి మన పరిస్థితి? మన హృదయము తొందరపడుతుంది. 4 మాటలు అడగాల్సింది ఇప్పుడే అడిగేస్తే మళ్ళీ దొరుకుతాడో దొరకడో అని మనల్ని తొందర పెట్టేస్తుంది. కాబట్టి మనం దానికి తొందరపడతామే కానీ పోనీలే క్షమించి వదిలేస్తాం, దేవుడు చూసుకుంటాడు అనే మనసు రావాలి మనకు. నిన్ను హింసించిన వారైనా, నిన్ను కొట్టిన వారైనా, తిట్టిన వారైనా, నిన్ను బాధ పెట్టిన వారైనా నీకు ఎదురుపడినప్పుడు నువ్వు వాళ్ళని హింసించకూడదు. వాళ్ళని ప్రేమించి క్షమించి వారితో మంచిగా మాట్లాడి వాళ్ళకు చేయవలసిన మర్యాదలు చేసి పంపించాలి. శత్రువు ఆకలిగా ఉన్నప్పుడు వానికి ఆహారం పెట్టము, అప్పుడు నువ్వు వాడి నెత్తి మీద నిప్పులు కుప్పగా పోసిన వాడు అవుతావు అని సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి మన పరిస్థితి ఏమిటి? మన ఆత్మీయ పరిస్థితి ఏమిటి? మనం ఏం చేస్తాం? ఒకసారి మనల గురించి మనం ఆలోచన చేసుకుందాం. ఒకవేళ పగ తీర్చుకొనుట నీ పని కాదన్నాడు, పగ తీర్చుకోన కుడి అన్నాడు.
పగ తీర్చుకోవాలని మనసు నీలో ఉన్నట్లయితే ఇదనమే దేవుని యొద్ద క్షమాపణ అడుక్కొని, ప్రభు ఆ మనసు నాలో నుంచి తీసివేయి ప్రభు అని ప్రార్థన చేసుకున్నాం. ఎందుకంటే ఆ మనసు మనలో ఉండకూడదని యేసు ప్రభు చెప్పున్నాడు. ఆయన తన్ని హింసించిన వారిని, కొట్టిన వారిని, అవమానపరిచిన వారిని, ఆయన సిలువలో వేలాడదీసిన వారిని కూడా చూసి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని లూకాసు వార్త 23:34 వాక్యంలో క్షమాపణ అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన మాదిరికరంగానే మనకు అన్నీ నేర్పించిపోయాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, కీడుకు ప్రతి కీడు ఎవరికీ చేయవద్దు అని దేవుడు చెప్పిన మాట ప్రకారం మన జీవితాన్ని సరి చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, యేసు రక్షక, క్షమించే మనసు, ప్రేమించే మనసు తండ్రి మాకు సహాయం మీరు దయచేయమని అడుగుతున్నాం. ఎందుకంటే మానవరీత్యా మాలో ఆ మనసు లేదు నాయన. యేసు ప్రభు, మీరు మాత్రమే ఆ మనసు మాకు ఇవ్వగలుగుతారు. మీరు చెప్పటం మాత్రం కాదు, మీరు నాయన అనుభవపూర్వకంగా దాన్ని మాకు చేసి చూపించారు కనుక అటు మనసు మాకును దయచేయమని దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.